అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కురాలు, జ్యోతిష్ విశారద, న్యూమరాలజీ విశారద, ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఏకైక కుమార్తె శ్రీమతి ములుగు శివజ్యోతి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, మకర రాశి వాళ్ళు ఇంట్లో ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఏ పూజలు చేసుకోవాలి? మా మకర రాశి వారు వచ్చేసరికి విష్ణు పూజ, లక్ష్మీదేవి పూజ విశేషంగా చేసుకోవాలి. వీళ్ళు ఈ రాశిలో పుట్టారని అంటే తప్పుగా అనుకోవద్దమ్మా. పూర్వజన్మ సుకృతం, మంచి ఉంది, చెడు ఉంది. కాకపోతే ఈ జీవితంలో కాస్తంత శ్రమించిన తర్వాత మాత్రమే మంచి ఫలితాలనేవి వస్తాయి. వీళ్ళు ఏదో నిరాశ పడిపోవాల్సిన అవసరం లేదు. అర్ధాంతరంగా మా జీవితం ఇలా అయిపోయింది, మా నాన్నగారు ఉన్నంత వరకు బాగుంది, లేకపోతే వాళ్ళు ఉన్నంత వరకు బాగుంది, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా జీవితం ఏదో తలరాత మారిపోయింది, ఇలా హడావుడి పడి భావోద్వేగాలకు గురవ్వాల్సిన పనేమీ లేదు. అర్థమైందా? ఎవరికన్నా అంటే, ఏ రాశి వాళ్ళకన్నా అంటే ఇంకెవరైనా వచ్చి సహాయం చెయ్యాలేమో. వీళ్ళు చాలా సమర్థవంతులు, వీళ్ళ పని వీళ్ళు చేసుకోగలుగుతారు. పైగా 100 మందికి పని చేయగలిగేటువంటి సమర్థులు వీళ్ళు. అర్థమైందా? రాశి చక్రం మొత్తంలో దశమ స్థానం ఇది, 10వ రాశిది. అంటే కర్మస్థానము, కెరియర్ స్థానము. అండ్ ఇక్కడ మాత్రము మంచి పవరు, ఎనర్జీ ఉంటుందమ్మా. ఈ రాశి శనేశ్వరుడిది. నిదానంగా జరుగుతాయేమో పనులు అంతే, కానీ జరిగిన తర్వాత మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఎన్నో కళలు, గుళ్ళు ఉన్నాయమ్మా. రాత్రికి రాత్రి కట్టేశారా అన్ని? లేదు. ఎన్ని సంవత్సరాలు జరిగాయి. కొంతమంది అయితే రాజులు కూడా మారిపోయారు. రాజులు తరాలు గడిచిన తర్వాత 200 సంవత్సరాలు కట్టారని, 100 సంవత్సరాలు కట్టారని అంటే ఈ రోజున అది ఇప్పటికీ నిలబడిందిగా. మనం ఈ రోజు వెళ్ళి ఆ దేవతకి, దేవుడికి పూజ చేసుకొని వస్తున్నాం. మరి ఇన్ని సంవత్సరాలు అది నిలబడిందని అంటే ఆ రోజు వాళ్ళు హడావుడి పడి ఉంటే ఇలా ఉండకపోయేదేమో కాదు. వీళ్ళు అంతే, ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం అని కాదు, వీళ్ళు మనసు పెట్టి చేస్తారు. వీళ్ళకి రిజల్ట్స్ స్లోగా వస్తాయి అంతే. అది ఏం చేయాలంటే జాతకంలో మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి. ఓ కుజబలం బాగుంది, ఎందుకంటే కుజుడు ఈ రాశికి యోగకారకుడు, లగ్నానికి యోగకారకుడు, శుక్రుడు కూడా యోగకారకుడే, బుధుడు కూడా మంచి చేస్తాడు. కాబట్టి ఈ గ్రహాలు బాగున్నాయి అనుకోండి, అలా వాటి మీదుగా వీళ్ళు ప్రయోజనం పొందొచ్చు. అర్థమైందా? శనేశ్వరుడు అంటే 2.5 సంవత్సరాలకు రాశి మారుతాడమ్మా. ఇప్పుడు 2.5 సంవత్సరాలు నేను కూర్చోవాలి ఇదే టీమ్ లీడర్ పొజిషన్ లో, నాకు మేనేజ్మెంట్ ఇవ్వరని అంటే బాధగా అనిపిస్తుంది కదా. కానీ ఈ లోపల శుక్రుడు నాకు బాగున్నాడు అనుకో, ఆయనకు పూజలు చేసుకోవడము, ఏ బృహపాశ్వత హోమం చేసుకోవడము, లేకపోతే వీళ్ళకి లక్ష్మీనారాయణ హోమం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అలా చేసుకున్నారనుకోండి, అప్పుడప్పుడు వీళ్ళకి కలిసి వస్తుంటుంది. ఈ ట్రాన్సిట్ అంటాం మనం, ఈ గోచారంలో ఈ గ్రహాలు శుక్రుడు, బుధుడు, రవి, కుజుడు వీళ్ళు మారుతూనే ఉంటారు. చంద్రుడు అయితే చెప్పనక్కర్లా, ఆయన 2.5 రోజులకు మారుతుంటారు. ఈ గ్రహాలు ఏవైతే 30 రోజులు 40 రోజులు సంచారం ఉంటుందో, ఇప్పుడు 1 నెల చాలు కదా. నెలలో ఒక 4 రోజులు నీకు ఫేవరబుల్ గా ఉంటే నీకు హయ్యర్ పొజిషన్ రావడానికి ఎంతసేపు పడుతుంది? నీ పేరు మీద ప్రమోషన్ ఆర్డర్ టైప్ చేయడానికి ఒక ఈవెంట్ మేనేజర్ తీసుకుందాము, నెలలో 4 రోజులు, ఒక రోజుకు ఒక 25-30 ఆర్డర్లు వచ్చాయనుకో, నీకు నడిచిపోలేదా? అవునా కాదా? ఇప్పుడు నెలంతా బాగుండాలి, సంవత్సరం అంతా బాగుండాలని మనం అనుకుంటాం. అంత అక్కర్లా నా దృష్టిలో. నెలలో ఒక పట్టుమని ఒక 4 రోజులు, వారం రోజులు ఖచ్చితంగా మనకు బాగుందనుకో, దశ తిరిగినట్టే కదా. అవునా కాదా? ఇప్పుడు రెగ్యులర్ గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి నేను మాట్లాడటంలా, మనమంతా కూడా ఏంటంటే ఫ్లక్చుయేషన్స్ లో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, టార్గెట్స్ రీచ్ అవ్వాలి. నెలంతా టార్గెట్లు అవసరం లేదు, ఒక్కరోజు ఆ 10 టార్గెట్లు, ఆ 10 మంది వస్తే అయిపోయింది కదా. అవునా కదా? మనం అంతా టార్గెట్ ఓరియంటెడ్ గా ఉన్నాము, గోల్స్ ఓరియంటెడ్ గా ఉన్నాము. కాబట్టి ఆ ప్రిసైజ్డ్ టైంలో, ఆ తక్కువ టైంలో మనకేమైనా అనుకూలంగా ఉంటుందా? అనుకూలంగా ఉందంటే గట్టి ఎఫర్ట్ పెట్టాలి. అనుకూలంగా లేదనుకో గట్టి ఎఫర్ట్ పెట్టద్దని కాదు, అంతే ఎఫర్ట్ పెట్టు. ఏమో ఆ రోజు కూడా ఏమైనా ఒరుగుతుందేమో నీకు తెలియదు కదా. ఇప్పుడు
ఏమంటారు, వాల్కనో ఎరప్షన్స్ జరిగిన తర్వాతే, అది బయటకు వచ్చిన తర్వాతే వజ్రం కింద తయారవుతుంది. వజ్రం ఊరికేనే మనకి రోడ్డు మీద దొరికితే అది చులకనే కదా, అవునా కదా? కష్టపడి తీస్తున్నాం, అది ఎంతో న్యాచురల్ ప్రక్రియ, తర్వాత అది జరిగిందని అంటే అందుకు దానికి విలువ ఎక్కువ. అది అరుదుగా దొరుకుతుంది, చాలా కష్టంతో సంపాదిస్తాం కాబట్టి దానికి విలువ ఎక్కువ. నువ్వు కూడా అలానే కష్టపడు, నీకేమైనా దొరుకుతుందేమో. దొరకదని మాత్రం నిరుత్సాహపడద్దు. ఈ మధ్య ఏంటంటే 10 రోజుల్లో మనకి ఏదో వచ్చేయాలి, 1 నెల రోజుల్లో వచ్చేసేయాలి, పని జరిగిపోవాలి మనకి అన్నో ఈ షార్ట్ టెంపర్ నేచర్ ఎక్కువైపోయింది. అర్థమైందా? ఈ రాశిలో ఎందుకు పర్టికులర్గా ఈ మాట చెప్తున్నానంటే, ఈ సంవత్సరం చివరాఖరికి రాహు రాబోతున్నాడు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే మనసు బాగా వేగంగా కొట్టుకుంటుంది, అయిపోవాలి అయిపోవాలి అయిపోవాలి, వచ్చేసేయాలి. అలా ఏం రా జీవితంలో. కష్టపడు, చెయ్యి, రిజల్ట్ వస్తుంది. కాకపోతే నువ్వు 100 అనుకుంటావు, అది 150 వస్తుందేమో, దానికి ఎఫర్ట్ పెట్టు. అర్థమైందా? బయట వాళ్ళతోటి గొడవ పట్టము, పెద్దవాళ్ళు ఏదో సలహా ఇస్తే వాళ్ళని తిట్టడము, చికాకు పట్టము, ఇవన్నీ వీళ్ళకి పనికిరాదు. గురుదోషం అని చెప్పుకున్నాం కదా మనం, గురువుని నిందలు పాలు చేయటము, గురువు గారి మీద అవహేళనగా మాట్లాడటము. ఎందుకనంటేనమ్మా బయట కమెంట్స్, క్రిటిక్స్ ఎక్కువైపోయినాయి. ఎక్కడంటే అక్కడ ఎలా అంటే మనము వేరే పేరు పెట్టేసుకొని చెప్పేసేయచ్చు. అది వేరే పేరు పెట్టుకొని నువ్వు చెప్పచ్చు, కానీ చెప్పిందైతే నువ్వేగా. అవునా కాదా? శనేశ్వరుడు చూస్తుంటాడు, యమధర్మరాజు చూస్తుంటాడు, నీ లెక్కలు వాళ్ళు వేస్తుంటారు. ఆయనకి తెలియకపోవచ్చు నువ్వు అంటున్నావని, కానీ పై వాళ్ళనైతే నువ్వు మోసం చేయలేవుగా, పంచభూతాలనైతే నువ్వు మోసం చేయలేవుగా. కళలో కూడా ఎవరిని ఏమీ అనద్దు, నీకు కలిసి వస్తుంది. నీ వాళ్ళే నీ తిండి తిన్నాను, వాళ్ళు బాగున్నారని నువ్వు బాధపడితే ఏం వద్దు, అవసరంలా, ఉండని, ఉదారంగా వదిలేసి, నీకు వచ్చేది నీకు వస్తుంది. ఎక్కడ లేనంత లక్ష్మి వీళ్ళ దగ్గరకు వస్తుందిరా తల్లి. వీళ్ళకున్న మంచితనానికి మనం చెప్పుకున్నాం కదా మిథున రాశని, వీళ్ళ ఔదార్యము, బద్ధకము, వాడంటే నమ్మకము అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అడిగిన వాళ్ళకి లేదనకుండా వీళ్ళు ఇస్తారు. నా దగ్గర 10 రూపాయలే ఉంది, 2 రూపాయలు ఇస్తే పోతుంది, నీకు వచ్చి 20 అడిగావు, నా 10 + 10 తాకట్టు పెట్టి 20 తెచ్చిస్తా నీకు. అది వీళ్ళ సమస్య. సింపుల్ గా మకర రాశి వాళ్ళు ఏదైనా కూడా ఇంతే, అంతే. ఇప్పుడు చెప్పు, సమస్య ఎక్కడుంది? వీళ్ళ దగ్గర. బయట ఉందా, లోపల ఉందా? మన దగ్గరే ఉంది కదా. అందుకే విష్ణు పూజ, ఆ చైతన్యం కోసం నువ్వు ఇవ్వచ్చు. ఇప్పుడు చెల్లెలు గారు భర్త ఉన్నాడు, ఆయనకు ఉద్యోగం లేదు, నువ్వు ఆదుకుంటున్నావు, బాగుంది. సంవత్సరం ఆదుకున్నావు, బాగుంది. 2 సంవత్సరాలు ఆదుకున్నావు, బాగుంది. నువ్వు ఇలా ఆదుకుంటుంటే ఆయన ఎప్పుడు కష్టపడతాడు? ఆ పిల్లలకి ఏమనిపిస్తుంది, మా నాన్నేమో తిని కూర్చుంటున్నారు, మావయ్య ఏమో ఇస్తున్నారు. ఇప్పుడు మావయ్య చెడగొడుతున్నాడా, మావయ్య మంచి చేస్తున్నాడా? మావయ్య చెడగొడుతున్నాడు. అవునా కాదా? అంటే మనం ఇచ్చేటువంటి సహాయము ఎదుటి వాడిని చెడగొట్టకూడదు, వాడిని ఉత్తేజపరచాలి. ఆ కాసేపు, ఆ బాలేని కాసేపు కనిపెట్టుకోనుండు. ఇప్పుడు ఏమంటారు, పక్కవాడికి సహాయం చేయడమే దేవుడికి పూజ చేయడం. మనం అర్థమైందా? మానవ సేవే మాధవ సేవ. నువ్వు చెయ్యి సహాయం, నేను కాదని నేను అనను, కానీ మన సహాయము, మనం ఇచ్చేటువంటి ప్రేమ అవతల వాడిని చెడగొట్టకూడదు. ఇక్కడ ఇంకొక పెద్ద విషయం ఏంటో చెప్పనా, కొంతమంది తల్లులు కూడా చెడగొడతారు పిల్లల్ని. ఏం కష్టపడతావు లేరా, ఇంతకాలం కష్టపడి చదివి వచ్చావు, కొంతకాలం ఇంట్లో కూర్చో, విశ్రాంతి తీసుకో. 25 ఏళ్ల కుర్రాడు విశ్రాంతి తీసుకోవడం ఏంటి? ఆ యంగ్ వయసులో ఆ యూత్నెస్ తోటి ఎంత చేయగలుగుతాడు వాడు? అరే నాన్న, నువ్వు ఇంత చదువుకొని వచ్చావు, నువ్వు సమర్థుడివి, ఇంకాస్త 100 పనులు చెయ్యి, 10 మందికి ఉపయోగపడేటట్టుగా నువ్వు ఉండు, నీ ఉద్యోగం నువ్వు చేసుకో, 10 మందికి సహాయం చేయి, నీ కింద వాళ్ళని ప్రోత్సహించు అని నువ్వు చెప్తే ఎంత బాగుంటుంది. ఏమి మన అతి గారాభము అంటే, గారాభం, నువ్వు ప్రేమ ఉంటున్నావు, నువ్వు గారాబం చేసి వాడిని ఏం చేస్తున్నావు నువ్వు? 25 ఏళ్లకు వాడు ఒక 3 సంవత్సరాలు రెస్ట్ తీసుకుంటే సోమరిపోతే వాడైపోతాడా? ఉద్యోగం తెలీదా, బయట ప్రపంచం తెలీదా, సొసైటీ తెలీదు, కమ్యూనికేషన్ దెబ్బతిన్నది, ఏం చేస్తున్నావు ఇంతకాలం అంటే ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నాను ఎలా చెప్పగలుగుతావు? అవునా కాదా? ఇలాంటిది కరెక్ట్ కాదు. అర్థమైందా? ఇవి చాలా సున్నితమైన విషయాలు. ఎవరో మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు చూసి ఇక్కడ తప్పు జరుగుతోందమ్మా, ఇలా చేయకూడదు మీరు అన్నా కూడాను, వీళ్ళ ప్రేమనేదో మనం తస్కరించినట్టు, వాళ్ళ ప్రేమ చూపిస్తుంటే మనం ఏడుస్తున్నట్టు అభిప్రాయపడతారు. ఇది చాలా తప్పు. ఎంకరేజ్ చెయ్యండి, మీరు ఎంకరేజ్మెంట్లో ఉండండి, మోటివేషన్ రావాలి, చక్కగా చేయడం వల్ల కలిసి వస్తుంది. వీళ్ళు గురు పూజ
ప్రయత్నం చేసుకోవాలి. దానివల్ల వీళ్ళకి విశేషమైన ఫలితాలు వస్తాయి. రాబోయే రోజుల్లో రాహు వస్తున్నాడని మాట్లాడుకున్నాం కదా, దానికి అమ్మవారి దేవాలయంలో రాహుకాల సమయంలో దీపారాధన చేయాలి. దీనివల్ల వీళ్ళకు మంచి జరుగుతుంది. వీళ్ళు విదేశాలలో ఉంటే రీలొకేషన్కి ప్రయత్నం చేయడము, లక్ష్మీ హోమము, లక్ష్మీనారాయణ హోమము చక్కగా చేయించుకోవాలి. అప్పుడే వీళ్ళకి కాస్తంత సపోర్ట్ ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది. ఖచ్చితంగా అమ్మ ఒక మంచి మాట చెప్పారు. మనము సహాయం చేస్తున్నామేమో అని అనుకుంటూ ఉంటాం, కానీ తెలియకుండానే వాళ్ళ ఓటమికి వాళ్ళని ఇంకా చేతగాని వారిలాగా మనమే తయారు చేస్తున్నాము అనేది అర్థం చేసుకోలేకపోతాం. ప్రేమ అతి ప్రేమ అవ్వకుండా వాళ్ళని బాగా చూసుకోవడం కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి చాలా మంచి మాట తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.